చెప్తే ఈ స్టోరీలు చెప్తే వాళ్ళకి ఏమర్థమవుతుందంటే వరే శ్రీరాముడు అనేవాడు చక్రవర్తి, వాడు చాలా ఆశలు పెట్టుకుని ఉంటాడు అంటే వీళ్ళు అనుకుంది, ఆయన పెట్టుకోవడం కాదు, వీళ్ళు అనుకుంది, జనాలు అనుకునేది. పాప పిల్లలను వాడు చక్రవర్తి సింహాసనంలో కూర్చొని తెల్లారితే పట్టాభిషేకం, రాత్రి వాళ్ళ నాన్న గెటౌట్ అన్నాడు, వాళ్ళ కైకేయి గెటౌట్ అంది, ఆయన వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతూ కూడా నీకేమనిపించట్లేదా అని అంటే ఆ మొహంలో ఎక్స్ప్రెషన్ కూడా లేదట శ్రీరాముడికి. రామాయణం చెప్తుంది అడవులకు వెళ్ళిపో అంటే అంతే. అదేంటి నువ్వేం ఫీల్ అవ్వా అంటే ఎందుకని, నాకు నేల మీద కూర్చున్నా హంసతూలికా తల్పం మీద నేను పడుకున్నా నా ఎక్స్ప్రెషన్ ఒకటే, దీన్నే స్థితప్రజ్ఞత అందురు. ఎందుకంటే నాకు అటాచ్మెంట్ లేదు దాంతో, దాన్ని అనుభవించాలనే అటాచ్మెంట్ లేదు. ఆయన ఆత్మహత్య చేసుకోలేదు. ఔరంగజేబు ఏం చేశాడండి? తర్వాత కాలం మీరు పోల్చుకుంటే తప్ప మీరు అవతల వాళ్ళ గొప్పతనం తెలియదు మిత్రమా. నేను అందుకని నేను స్కూల్స్కి కాలేజెస్కి వెళ్తున్నప్పుడు కూడా నీ స్థాయి ఏమిటో తెలుసుకోవాలి, నీ మానసిక స్థాయి ఏమిటో తెలుసుకోవాలి, నీ పరిణితి ఏంటో తెలుసుకోవాలి అంటే ఇంకొకరితో పోల్చుకుని చూడు, గొప్ప వాళ్ళతో పోల్చుకుని చూడు. పోల్చుకోవడం అనేది ఎవరితో అనేది కూడా ఒక అదే చెప్పేది, అందుకనే గొప్ప వాళ్ళతో పోల్చుకుని చూడు, ఆ గొప్ప వాళ్ళే వీళ్ళు. రాజభోగాలు అనుభవించాల్సిన స్థితిలో ఉన్న శ్రీరాముణ్ణి అడవులకి పంపిస్తే నేను వెళ్ళిపోతానన్నాడు అతను. నేను గట్టిగా బండల మీద పడుకుంటానన్నాడు. ఎప్పుడు తింటాడో ఏం తింటాడో తెలియదు, అడవుల్లో ఏం దొరుకుతుందో తెలియదు, ఇవన్నీ తెలియదా రాజుకి? ఓహో, ఎంత స్థితి ఉన్నా కూడా ఆత్మహత్య అనే ఆలోచన రాలేదు. ఎంతమంది ఇప్పుడు అదే నా ఉద్దేశం కూడా ఏమిటంటే ఏముందిరా ఇది, సో వాట్ అని అనుకోవాలి. ఎంత కష్టం ఎదురైన హరిశ్చంద్రుడు, సో వాట్, ఎదుర్కొందాం, చూద్దాం, ఎంత దూరం వెళ్తాడో అంత దూరం వెళ్దాం, అది ఛాలెంజ్. అంతే తప్ప ఇంటర్మీడియట్లో మన తెలంగాణ పిల్లలు ఉన్నారు చూడండి, అప్పుడు ఆ మధ్యన ఎంతమంది చచ్చిపోయారండి, ఎంత తల్లులకి ఎంత కడుపు కోతండి, అది వింటున్నప్పుడు మనకెంత కడుపు కోతండి, ఎంత దారుణమైన విషయం అది. నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని శాశ్వతంగా ఒక జీవితం అంతా, పిల్లలు వెళ్ళిపోతే జీవితం అంతా వాళ్ళు అసలు ఆనందంగా ఉండలేరు. అది తెలీదా మీకు? ఆఫ్టర్ ఆల్ మార్కుల జీవితం అంటే మార్కులు సాధించడం కాదు, జీవితాన్ని సాధించడం. అదొక్కటే కాదు, నేను డిగ్రీ చదివాను, అది నాకు దేనికి ఉపయోగపడింది? నేను 10th తప్పా, మా నాన్న ఫీల్ అవుతాడేమో మళ్ళీ పాస్ అయితే అని ఇంటర్మీడియట్ కూడా తప్పా. అయితే ఏంటది? అయితే ఏమిటి? ఎన్టీ రామ్ నేను పిల్లలకి ఈజీగా వాళ్ళకి అర్థం కావడం కోసం చెప్తుంటాను. ఎన్టీ రామారావు ఇంటర్మీడియట్ తప్పాడు. ఎన్టీ రామారావు గారు ఇంటర్మీడియట్ ఫెయిల్. ఆయన ఆత్మహత్య చేసుకోలేదు, మళ్ళీ రాశాడు, మళ్ళీ డిగ్రీ వరకు చదివాడు, ఆయన చాలా ఉద్యోగాలు చేశాడు, తర్వాత మన రాష్ట్రాన్ని పరిపాలించాడు. ఆయన చదవాలనుకున్న ఇంకొక చదువు ఉంది. ఈ తెలుగుదేశం నుంచి భారతదేశానికి డిక్షన్ అంటే ఆహార్యం అంటే భాష అంటే భావం అంటే యాక్టింగ్ అంటే నేనే దైవం అంటే నేనే అనుకోవాలి, ఏదో టార్గెట్ పెట్టుకున్నాడు, అది చదువు. తర్వాత తరం వాళ్ళకి పెద్ద బాల శిక్ష అయ్యాడు. మాకు స్ఫూర్తి ఈ మహాత్ములే. సుధా సముద్రాంత హృద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాట విమధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే జయత్వదభ్ర విభ్రమ భ్రమద్భుజంగమ స్ఫురద్ధగద్ధగద్వినిర్గమత్ కరాళ పాల హవ్యవాట్ ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్ మృదంగతుంగ మంగళ ధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ శివ దృషద్విచిత్రతల్పయోద్భుజంగమౌక్తిక స్రజోరు గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందు చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమం ప్రవర్తయన్మనః కదా సదాశివం భజే. ఓం నమ శివాయ. ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఘంటసాల గారు, మా ఇంట్లో తల్లిదండ్రులు, మా నాయనమ్మ, ఇవన్నీ మీరు రెగ్యులర్గా చదువుకునే చదువుల్లో ఈ సిలబస్లో ఎక్కడా ఇవి ఉండవు, అవుట్ ఆఫ్ సిలబస్. ఈ అవుట్ ఆఫ్ సిలబస్ని గెట్ అవుట్ అన్నట్టుగా దాన్ని బయటకు పెట్టి ఇవన్నీ మనకి ఏమి ఇస్తాయంటే మానసిక స్థైర్యాన్ని, గొప్ప గొప్ప లక్ష్యాన్ని నిర్దేశిస్తాయి, సంస్కారాన్ని నిర్దేశిస్తాయి, ఒక పవర్ఫుల్ వైబ్రేషన్స్ నిర్దేశిస్తాయి. వైబ్రేషన్స్ అలా మాట్లాడి ఎన్టీ రామారావు గారు వైబ్రేషన్ అంతే, అందులో జస్ట్ లైక్ దట్ అట్లా వెళ్ళేసి ఆ షేక్ హ్యాండ్, మీకు ధైర్యం ఉందా ఎన్టీ రామారావు దగ్గరికి షేక్ హ్యాండ్ ఇవ్వడం? ఇట్లా నిలబడతారు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు. నాగేశ్వరరావు గారు అలా నిలబడతారు. అప్పటి ఆర్టిస్టులకి రెస్పెక్ట్ ఉంది మిత్రమా, ఇప్పటి ఆర్టిస్టులకి క్రేజ్ ఉంది. క్రేజ్ సక్సెస్ వల్ల పుడుతుంది, సక్సెస్ ఉన్నంత కాలమే ఉంటుంది, రెస్పెక్ట్ పోయిన తర్వాత కూడా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ చాలా గొప్పది. దేనివల్ల రెస్పెక్ట్ వస్తుందంటే ఐడియాలజీ వల్ల. భాష, వైబ్రేషన్స్,
వాళ్ళ నుంచి నేర్చుకున్నాం. దంత్యాలు, తాళవ్యాలు, మూర్ధన్యాలు, అనునాసికాలు, మహాప్రాణాలు. తెలుగు భాష ఎంత గొప్ప భాష. ఇవాళ ఒక్కడికి అలా పలకటం వచ్చా? కళ్ళు, నీళ్ళు, ఒళ్ళు, పళ్ళు ఏవి అంటే దేన్ని నువ్వు నిర్లక్ష్యంగా చూస్తున్నావు? దానివల్ల క్యారెక్టర్ పోతోంది. మా గురువుగారు అనేవాళ్ళు, ఇప్పుడు అది కాదు గురువుగారు, భాష అంటే ఇప్పుడు నేను ఏం చెప్పదలుచుకున్నానో మీకు చెప్పడం అంతవరకే కదా. ఏమిటి సరిగ్గా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నేను మాట్లాడేది మీకు కమ్యూనికేట్ అయితే చాలు కదా అన్నా. ఓకే ఓకే ఏమొస్తుంది భాష కరెక్ట్గా మాట్లాడితే, స్పష్టంగా మాట్లాడితే, యథాతథంగా మాట్లాడితే ఏమొస్తుంది అంటే ఆయన నవ్వుతూ ఆయన ఒక మాట అన్నాడు. చాలా గొప్ప ప్రశ్న ఆయన, చాలా గొప్ప ప్రశ్న. ఈ సమాజం మొత్తానికి తెలియాలి. భాష బాగుంటే ధర్మం వస్తుంది నాయన. ధర్మం అంటే దైవం. దైవానికి ఎంత పవర్ ఉంటుందో భాష స్పష్టంగా మాట్లాడేవాడికి అంత శక్తి ఉంటుంది. వాడు దైవంలా ఆరాధించబడతాడు అన్నాడండి. భాష స్పష్టంగా మాట్లాడేవాడు దైవంతో సమానంగా ఆరాధించబడతాడు అన్నాడండి. నాకు అసలు బుర్ర తిరిగిపోతుంది. నేను భాషలో నేనేమీ తక్కువ కాదు. అయ్యో, కానీ జనాల్ని దృష్టిలో పెట్టుకుని ఏమిటి భాష అంటే కమ్యూనికేషనే కదా, నార్మల్గా అందరికీ ఉండే క్వశ్చనే కదా. దీన్ని స్పష్టంగా మాట్లాడడం ఏమిటి, అది చాదస్తం అవుదా అంటే ఇదేరా తేడా. సినిమా ఆర్టిస్టులను చూడండి, అప్పుడు వాళ్ళకి ఎందుకంత గౌరవం ఉంది, ఇప్పుడు వస్తున్న వాళ్ళకి ఎందుకు అంత గౌరవం లేదు? మీ క్రేజ్ వేరు. మీరు రావడం అంటే మీకు కనిపిస్తే ఎగబడడం వేరు, ఆటోగ్రాఫ్లు దిగటం వేరు, ఫోటోలు దిగటం వేరు. అవన్నీ వ్యక్తి పవర్ని నిర్దేశించలేవు. అది సక్సెస్ ఉన్నంత కాలం ఉంటాయి. సో అట్లా ఆ రోజు నేను చూసి ఈ బీజేపీ వాళ్ళందరూ బాయ్కాట్ చేయటం అన్నది కరెక్ట్ అనుకున్నా. నేనైనా అదే చేస్తాను. ఓకే, మీకు సెంటిమెంట్ లేదు, అందరూ బొట్లు పెట్టుకుని గుడికి వెళ్ళి వచ్చి వాళ్ళందరూ వీడి ముందు నిలబడి, మేబీ అది ప్రోటెం స్పీకర్ అనే అది పోస్ట్ కావచ్చు. ఆ పోస్ట్ ఎలక్ట్ చేసుకున్న మీకేం జ్ఞానం ఉంది, మీకేమి సెంటిమెంట్ ఉంది, మీరేమి హిందువులు రా, అది అడుగుతున్నా నేను. మీరేమి హిందువులు, సెంటిమెంట్ లేదా?